10. Okay, so we know all the values. So then Z is equal to L ante 50 plus 3 by 3 plus 3. 3 by 3 correct hai na kada? 3 by 3 plus 3, is it correct or not? Yes, sir. So because delta 1 by delta 1 plus delta 2. Delta 1 3, delta 2 also 3. 3 plus 3 into 10. Into 10. So then now Z is equal to 50 plus 30 by 6. 3 into 10, 30. 3 plus 3, 6. So then Z is equal to 50 plus 5. 3 plus. So that is Z is equal to 55. 55. So that value is in between 50 and 60. మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ 49 ఆన్సర్ వచ్చింది అనుకోండి, సపోజ్ యూ గాట్ 49 ఆన్సర్, దట్ ఈస్ రాంగ్. ఇఫ్ యూ గాట్ 61, రాంగ్. ఓకే, యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 50-60. మీకు ఈవెన్ 60.5 వచ్చిన ఆన్సర్ రాంగ్. సో ఎక్కడ మీరు తప్పు చేశారనేసి మీకు అక్కడే అర్థమవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హౌ we are going to find out the what is called the mode value in the continuous series. ఓకే, కంటిన్యూస్ సిరీస్లో మనం మోడ్ను కనుక్కునే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సో మనం ఆల్రెడీ అనుకున్నాం, బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, అప్పుడు ఏం చేస్తాము, వీ హ్యావ్ టు గో ఫర్ ది, ఏం చేస్తాం, గ్రూప్ డేటా అంటాం దాన్ని, గుర్తుపెట్టుకోండి మైండ్లో. దట్ వన్ ఈస్ నోన్ యాజ్ ది గ్రూప్ డేటా. Okay, that was called group data. Okay, we have to follow the group data method to find out. Okay, దీన్నే మరొక ఆన్సర్ ఎందుకు, దీన్నే ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దాం ఒకటి. ఓకే, సో here in the group data there will be 6 columns. Okay, 6 tables రాసుకోవాలి మనం. కాబట్టి this is called column 1. Okay, there will be column 2, like that there will be column 3, column 4, column 5, column 6, like that it will be there. కాబట్టి what is the first step in the column 1? ఏం చేయాలి మన column 1లో highest వాల్యూను, ఓకే ఆఫ్ కోర్స్ 15 ఉంది. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవరీ 2 ఫ్రీక్వెన్సీ షుడ్ బి యాడెడ్. ప్రతి 2 ఫ్రీక్వెన్సీలు యాడ్ చేయాలి. సో ఇప్పుడు 3 + 5 8, 7 + 10 17, 12 + 15 27, and 12 + 6 18, and 2 + 8 10. ఏం చేయాలి మనం ఇక్కడ, హైయెస్ట్ వాల్యూ మార్క్ చేసుకోవాలి, 27 మార్క్ చేసుకోవాలి. ఇది 27 మార్కు చేయడమే కాదు, ఈ 27 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండు కలిపితే అంటున్నామంటే ఈ 40 50 50 అండ్ 60 యొక్క సమ్మే 27. ఇది కూడా మనకు మైండ్లో ఉండాలి. దట్ ఈస్ ఇన్ కాలమ్ 2. కాలమ్ 3లో ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో కాబట్టి ద రిమైనింగ్ 2 ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ 3ని వదిలేస్తే నెక్స్ట్ 2 ఏమున్నది, 5 7, it is 12. So again 22, these 2, 10 + 12 22, and again these 2, sum of these 2 is called 27, and these 2 is called 8, and 8 అట్లే ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దాన్ని వదిలేస్తాం. కాబట్టి again the highest value 27. This 27 is sum of 50 60 and 60 70. 27 అనేది ఈ రెండు కదా, 15 20 12, 15 12 అది కూడా 15 60 and 60 70. లైక్ నౌ కాలమ్ 4లో మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవరీ 3 ఫ్రీక్వెన్సీ షుడ్ బి యాడెడ్. ప్రతి 3 ఫ్రీక్వెన్సీలు యాడ్ చేయాలి మనం.
సో 3, 5, 7 ఎంత అవుతుంది 15. దెన్ 10, 12, 15, 27 ప్లస్ 10, 37 ప్లస్ 12, 6, 2, 12, 6, 18, 18 ప్లస్ 2, 20. 20. సో 8 ఒకటే ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. కాబట్టి దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏది 37. 37 is the sum of 30, 40, 40, 50, 50 and 60. ఈ మూడిటి యొక్క సమ్మే 37. అది మనం మైండ్లో పెట్టుకోవాలి తర్వాత. ఓకే, నౌ కమ్ టు ది కాలం 5. కాలం 5లో ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రీక్వెన్సీని వదిలేయాలి. We have to eliminate the first frequency and the remaining 3 frequencies should be added. 3 ని వదిలేస్తే the remaining 3, 5, 7, 12, 12 plus 10, 22. Okay, then remaining 3, 12 plus 15, 27, 27 plus 12 ఎంత 39. Okay, then remaining 3, 6, I think 18, 16 అంతే కదా? 16. Yes, 16, yes. Okay, so this 39. Okay, 39 is the sum of these 3, 40, 50, 50, 60, 60 and 70. And the last column లో ఏం చేయాలి? ఫస్ట్ 2 frequencies should be eliminated. ఫస్ట్ 2 వదిలేయాలి. అంటే 3 and 5 వదిలేయాలి. The remaining 3 should be added. So we are eliminating 3 and 5 and we are starting from 7 onwards. 7 plus 10, 17, 17 plus 12, 29. Okay, 29. Then remaining 15 plus 12, 27 again. 27 plus what is called 6, 30, 34. 30. 33. 33. Yes. Okay, remaining 2 నే ఉన్నాయి కాబట్టి వదిలేస్తాం ఇంకా. Okay, this 33 is the sum of 15, 12 and 6. Nothing but 50, 60, 60, 70, 70, 80. ఓకే, ఇది మనం గ్రూప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇవి మీరు మీ దగ్గర ఉన్నాయి కదా వాల్యూస్. నేను బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పేస్ ఐఎమ్ ఎరేజింగ్ హియర్. ఓకే, ఇప్పుడు మనకు టేబుల్లో సో ఏం రాసుకుంటున్నాం ఇక్కడ? అగైన్ క్లాస్ ఇంటర్వెల్లో 0 to 10, 10 to 20, 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70, 70, 80, 80, 90 and 90, 100. 90, 100. ఓకే, ఇక్కడ కాలం ఫస్ట్ కాలం తీసుకుందాం. ఫస్ట్ కాలంలో వాట్ ఈస్ ద మార్క్డ్ వాల్యూ? 15. మార్క్డ్ వాల్యూ మీన్స్ 15. ఓకే, 15కి ఆపోజిట్ క్లాస్ ఏది? 50, 60. కాబట్టి ఫస్ట్ కాలంలో మనం దేనికి టిక్ కొట్టాలి? 50, 60కి ఒక టిక్ పెట్టాలి. సెకండ్ కాలంలో వాట్ ఈస్ ద మార్క్డ్ వాల్యూ? 27. 27. ఓకే, 27 is the sum of 15, 15, 12. Yes, sir. So it's the 40, 50, 50 and 60. I'm correct? అంతేనా? Yes, sir. 14. అంతే, sir. Okay, so 40 in the second column, 40, 50 and 50, 60. Okay, next what is the value in the highest value in the third column? 27. 27 is the sum of these two, I think. ఈ రెండు కదా ఇది 50, 60 and 60, 70, I think. అంతే కదా? So in the third column 50, 60 and 60, 70కి మార్క్స్ వస్తుంది. అండ్ ఫోర్త్ కాలంలో వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ? 37. సో 37 is the value of 30, 40, 40, 50, 50, 60. so 30, 40. Yes, it will be start with 30, 40, 40, 50 and 50, 60. And in the fifth column what is the highest value? 39. 39 is the sum of these three: 40, 50, 50, 60 and 60, 70. 70. So 40, 50, 50, 60, 60 and 70.
What is the highest value in the sixth column? 33. 33. 33 is the sum of? 50, 60, 60, 70, 70, 80. So 50, 60, 60, 70, 70, 80. That is. Yes. సో ఇప్పుడు మనకు 0 to 10 కి ఎన్ని టిక్ మార్కులు వచ్చినాయి? 0 అనే వచ్చింది. నో టిక్ మార్క్ కదా. అండ్ 10, 20 కి ఎన్ని టిక్ మార్కులు వచ్చినాయి? నో. 0. 20, 30 కి ఎన్ని టిక్ మార్కులు వచ్చినాయి? 0. 0. No. And how many tick marks for the 30, 40? There will be 1. 1. How many tick marks for the 40, 50? 3. Okay, 3. How many tick marks for the 50, 60? 1, 2, 3, 4, 5, 6. Then how many tick marks for the 60, 70? Only 1, 2, 3. 3. How many tick marks for the 70, 80? Only 1. 1. How many tick marks for the 80, 90? 0. 90, 100 also 0. కాబట్టి ఈ టేబుల్లో మనకు హైయెస్ట్ 6 is the highest value. Okay, 6 is the highest value. కాబట్టి 6 is, since 6 is the highest value, which class interval this one? 50 and 50, 60. సో మనం బేస్డ్ ఆన్ దిస్ అబ్జర్వేషన్ ద్వారా కూడా 50, 60 అనుకున్నాం చూడండి. ఓకే, లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై. అంటే ఇక్కడ మనకు దీంట్లో మనం అవసరం లేదు, బికాస్ సిన్స్ వీ హ్యావ్ క్లియర్ కట్ వాల్యూ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ వన్. కానీ అలా కాకుండా ఈచ్ 3 వాల్యూస్ సపోజ్ దే ఆర్ నియర్లీ వెరీ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సరౌండింగ్ ఏరియాస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి దాదాపుగా, దెన్ ఇట్ విల్ బికమ్ ఇట్ విల్ అరైజ్ సమ్ ప్రాబ్లం. కాబట్టి ఇన్ దట్ పర్టికులర్ కేసెస్ వీ హ్యావ్ టు ఫాలో దట్ గ్రూప్ డేటా. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్. సో అగైన్ సో నౌ వీ గాట్ క్లాస్. కాబట్టి దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F0, దిస్ ఈజ్ F2. అగైన్ వీఆర్ గోయింగ్ ద సేమ్ ఫార్ములా. So that is L plus delta 1 by delta 2 into I, that is Z. So L is equal to 50. Delta 1 nothing but this one minus this one. F1 minus F0 3 by delta 1 plus delta 2, that is 3 plus 3 again into 10. So that is equal to 50. So 30 by 6. So that is 50 plus 5, that is 55. So answer will be in between these two. Okay, like that same. First see here, we are going to use the group data or group table to identify the model class only, not mode value. To identify the model class we are going for that one. Okay, that is మనం ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకునే పద్ధతి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది మోడల్ క్లాస్ ఆర్ మోడ్ వాల్యూ అన్నటువంటిది. ఓకే, ఎనీవే ఓకే, దట్ ఈస్ అబౌట్ ద మోడ్. ఓకే, ఈ మోడ్ గురించి టుమారో ఒక్కసారి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి విల్ గో ఫర్ హార్మోనిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆల్సో. బట్ బిఫోర్ గోయింగ్ టు హార్మోనిక్ మీన్ ఆర్ జామెట్రిక్ మీన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీకు సైంటిఫిక్ కాలిక్యులేటర్ కానీ లేకుంటే లాగరిథమ్ వాల్యూస్ అంటాం, లాగరిథమ్ బుక్స్ తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? Yes, sir. సో ఇక్కడ ఉన్నది మీరు ముగ్గురే కాబట్టి ఓకే, మీరు ఆల్రెడీ ఇంటర్లో మ్యాథ్స్ చదివిన వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. కాబట్టి లాగరిథమ్ బుక్స్ అయినా తీసుకోండి, లేకుంటే సైంటిఫిక్ కాలిక్యులేటర్ ఉన్నా ఓకే, ఎందుకంటే అక్కడ లాగ్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి దాన్ని కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి సో ట్రై టు టేక్ కాలిక్యులేటర్ ఆర్ సో దట్ వన్. ఓకే, సో విల్ సీ టుమారో. థ్యాంక్ యూ.